హలో ఆల్, వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. మీకు ఆల్రెడీ సైడ్లో కనపడుతుంటుంది నేను ఎక్కడ ఉన్నాను అనేది. మెర్సిడెస్ బెంజ్ వాళ్ళది స్టార్ ఆఫ్ రోడ్ అడ్వెంచర్ దగ్గర అయితే ఉన్నాను. ఎస్, మీ అందరికీ తెలుసు మేడమే చేస్తారు అనురాధ్ గారు. అయితే ఇవాళ బిజీగా ఉండి వేరే షూట్కి వెళ్ళడంతో ఇవాళ నేను వచ్చాను. సో నన్ను కొంచెం బేర్ చేయండి, నాకు కార్ల గురించి పెద్ద తెలియదు, కానీ నేను మ్యాక్సిమం ఈ అడ్వెంచర్లో ఏ కార్స్ వాడుతున్నారు, ఏంటి వాటి ఫీచర్స్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం మొదట. నాకైతే డ్రైవింగ్ పక్కా వచ్చు. సో ఒక డ్రైవింగ్ వచ్చినాడు కార్ గురించి డీటెయిల్స్ ఏం తెలియకుండా కార్ నడిపితే ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్, నేను ఎలా ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతున్నాను ఈ అడ్వెంచర్లు అనేది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాను. స్టే ట్యూన్. ట్రాక్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ లోపల వీళ్ళు ఆల్రెడీ ట్రాక్ ప్రిపేర్ చేస్తున్నారంట ఇవాళ అడ్వెంచర్ గురించి. ఈ ఈవెంట్ కి అయితే మనకి మాక్సిమం ఇవాళ మనకి 2 వెహికల్స్ అయితే ఇవ్వడం జరిగింది. GLS 450D ఒకటి, GLE 300D. సో మీరు ఆల్రెడీ ట్రాక్ చూస్తున్నారు. ఈ ట్రాక్ అంతా అంటే ట్రాక్ అంటే మరి ఫార్ములా 1 రేస్ లాగా ఉండదు. ఎందుకంటే ఒక వీల్ జామ్ అయింది అనుకోండి, మిగతా 3 వీల్స్ తిరుగుతాయి. ఈ SUV వెహికల్స్ ఇలాంటి మడ్ అండ్ ఘాటీ రోడ్స్ లో ఎంత బాగా పర్ఫామ్ చేస్తాయి అన్న దాని గురించే ఈ ఈవెంట్ అంతా. ఇక్కడ మీరు చూడండి, క్లోజ్అప్ లో చూపిస్తాను ఈ ట్రాక్ ఎలా ప్రిపేర్ చేశారు అనేది. మనకి రియల్ టైమ్ వరల్డ్ మనం ఫేస్ అయ్యే ఇష్యూస్ కి దగ్గరగా ఉండేలాగా ఈ ట్రాక్ ని అయితే ప్రిపేర్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నారు ట్రాక్ ని ఎంత క్లోజ్అప్ లో, ఎంత లోతు గుంతలు అనేది క్రియేట్ చేశారు. ఇందులో ఏ చిన్న వెహికల్ వచ్చినా సరే డెఫినెట్ గా స్ట్రక్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు ఈ బెంజ్ SUVs ఎలా పర్ఫామ్ చేస్తాయి ఈ రోడ్స్ లో అనేది మనం చూద్దాము. నేను మీకు క్లోజ్అప్ లో కూడా నేను చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఒక వెహికల్ వస్తుంది చూడండి, ఇది GLE మోడల్ అనమాట. GLEకి GLS కి పెద్ద తేడా ఏం లేదు. అంటే బేసికల్ గా GLS SUV టైప్ అనమాట. 7 సీటింగ్ కెపాసిటీ, బాగా లాస్ట్ రో లో కూడా బాగా ప్లేస్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాము ఈ కార్ టైర్ ఎట్లా కిందకి వెళ్ళింది చూడండి. ఇక్కడ మీకు ట్రాక్షన్ అనేది కనబడుతుంది. ఈ వీల్ స్పిన్ అవుతుంది కదా, ఈ వీలు బ్యాక్ వీలు ఒకటే స్పీడ్ లో అయితే స్పిన్ అవ్వట్లా. అంటే వాటి స్పీడ్ లో అవి డిఫరెంట్ గా ఇండివిజువల్ గా స్పిన్ అవుతున్నాయి. సో మనం చూడండి దగ్గర క్లియర్ కనబడుతుంది కదా. ఇక్కడ మనకి కార్ టైర్ కూడా గాల్లోకి లేస్తుంది చూడండి మీరు, క్లీజర్ అదిగో కనబడిందా. అయితే మీకు బయట మీకు ఇంతలాగా కార్ గాల్లోకి ఎగురుతుంది ఇట్లా ఉంటుంది, కానీ లోపలైతే నాకు తెలిసి డెఫినెట్ గా ఈ ఫీల్ అయితే ఉండదు. చాలా కంఫర్ట్ గా ఉండాలి. సో ఇప్పుడు నేనైతే డ్రైవ్కి వెళ్ళబోయే కార్ అయితే ఇదే. GLE 3 మోడలే ఉన్నాయి. అంటే GLS ఉన్నాయి, కాకపోతే అవి కొంచెం బాగా బిజీగా ఉన్నాయి, అందుకని మనం దీంట్లో వెళ్తున్నాం. సో లోపల అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు క్లియర్ కనపడుతుంది కంపాస్, మన వెహికల్ ఏ డైరెక్షన్లో ఉంది, ఎలివేషన్లో ఉందా, డిక్లైన్లో ఉందా, ఆ లాస్ట్ ఇదేమో స్టీరింగ్ ఎన్ని డిగ్రీస్లో తిరిగి ఉంది అనేది కనపడుతుంది. సో ఎస్, మన జర్నీ అయితే స్టార్ట్ అయింది ఈ ట్రాక్లో. చూడండి ఇందాక మీకు చూపించా కదా, ఏదైతే పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయో అక్కడ ఉన్నాం అనమాట. ఇక్కడ మనకి ట్రాక్షన్ ఎట్లా వర్క్ అవుతుంది, పవర్ ఎంత ఉంది, టార్క్ ఎంత అనేది కనపడుతుంది. ఇందులో నేను చెప్పినట్టు ఎంత ఫ్రీగా ఉందంటే లోపల బండి గాల్లో ఉంది వెహికల్ అన్న ఫీల్ అనేది లేదు. అసలు చాలా కంఫర్ట్ ఉంది, చాలా స్మూత్ ఉంది అనమాట. ఏదో చిన్న స్పీడ్ బ్రేకర్ ఎక్కిన ఫీల్ అయితేనే ఉంది తప్పించి పెద్ద జర్క్ అనేది లేదు. అంటే ఆ సస్పెన్షన్ పవర్ మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత బాగుందో. సో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, ఇంత ఈజీగా బండి మూవ్ అయిపోతుంది. అంటే వీల్స్ కూడా ఒకటి గాల్లో ఉన్న మిగతా 3 వీల్స్ స్పిన్ అయ్యి మన బండి కావాల్సిన డైరెక్షన్లోకి ఈజీగా వెహికల్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇందులో మనకి ఇంకొక ఫీచర్ అయితే ఉంది, DSR అని చెప్పేసి, ఇంక్లైన్ లో డిక్లైన్ లో. సో ఇప్పుడు జనరల్ గా మనం ఎక్కడైనా ఘాటీ రోడ్స్ లో వెళ్ళాం అనుకోండి, అక్కడ మనం తీసుకుని వెళ్ళి ఆపితే జనరల్ గా ఇంక్లైన్ లో ఉన్నప్పుడు ఏంటంటే బ్రేక్ వదిలితే మన వెహికల్ వెనక్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనం బ్రేక్ కొట్టుకుంటూ దాన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. అలా కాకుండా ఈ DSR ఫీచర్ ఏంటంటే మనం ముందర ప్రీ డిఫైన్ చేసి ఇందులో ఎంత స్పీడ్ లో బండి వెహికల్ వెనక్కి మూవ్ అవ్వాలి అనేది మనం డిఫైన్ చేసి పెట్టుకుంటే, ఎప్పుడైతే మనం బ్రేక్ వదులుతామో ఇక్కడ మనం ప్రీ డిఫైన్డ్ కిలోమీటర్ స్పీడ్ ఎంతైతే ఉంటుందో, 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్, దాని తగ్గట్టుగానే అంతే స్లోగా బండి నార్మల్ లెవెల్కి వస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ అనేది నాకు ఇక్కడ బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి మనం ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసాము. అయితే ప్రెసెంట్ అయితే మాత్రం బండి మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళట్లేదు, వేరే సైడ్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ ట్రాక్షన్ ఆన్ చేస్తే అప్పుడు మనం కావాలనుకున్న డైరెక్షన్లోకి వెహికల్ చాలా స్మూత్గా అయితే వెళ్తుంది. నిజంగా అంటే బెంజ్ అనేది ఎంత క్లాసీ పేరో, పర్ఫార్మెన్స్ వచ్చేసరికి అంత మారుతుంది. అసలు ఆ రోడ్స్, ఆ గుంతలు కానివ్వండి, ఆ ఎలివేషన్ కానీ ఎంత స్మూత్గా వెళ్ళింది బండి అంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే అట్లా బండ్లు కూర్చొని ఆ గుంతల్లో వెళ్తుంది, మనకి కారు ఇట్లాగా ఇంక్లైన్ డిక్లైన్ ఇట్లా సైడ్ ఇట్లా అవుతుంది అనేది ఏం లేదు. అసలు ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఎంత బాగా పనిచేస్తుంది అనేది ఈ ఆఫ్ రోడ్ ట్రాక్ మీద నేను డ్రైవ్ చేస్తే నాకు అది అర్థమైంది అనమాట. ఎప్పుడైతే మనం ట్రాక్షన్ ఆఫ్ చేసామో బండి దాని ఇష్టం వచ్చిన డైరెక్షన్లో వెళ్ళిపోతుంది, వీల్ స్పిన్ అయిపోతుంది. ఇట్స్ నాట్ గోయింగ్ ఇన్ ద డైరెక్షన్ దట్ ఐ వాంట్ అనమాట. సో అది ఫ్రెండ్స్, ఈ ఈవెంట్లో అయితే నాకు బెంజ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చింది. అసలు ఆ స్టెబిలిటీ ఏంటి, ఆ టెక్నాలజీ ఏంటి, ఇట్స్ వాజ్ అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. సో ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వి ఆటోమొబైల్స్.